హాయ్ నమస్తే. పాలకూర ఉల్లికారం ఎలా చేసేది చూద్దారండి. పాలకూర ఒక కట్ట తరిగి చిన్న చిన్నగా పెట్టుకోవాలా. దానికి మిక్సీలో ఎర్రగడ్డలు, చిన్న ఎర్రగడ్డలు, ఏ ఎర్రగడ్డలైనా వేసుకోవచ్చు. ఎర్రగడ్డలు, తెల్లపాయలు, ఉప్పు, 2 స్పూన్లు కారం, పసుపు. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ చేర్చి. ఇదో చూడండి, ఇలా మిక్సీకి వేసుకోవాలి. తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, మిరప్పొడి, ఉప్పు, పసుపు, 4 స్పూన్ల ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇందులో ఇప్పుడు ఉల్లికారం మిక్సీలో వేసుకుంది. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ పాలకూర ఉల్లికారం. ఎంత మంచిగా ఫ్రై అయితే అంత టేస్ట్ ఉంటుంది. ఆయిల్ బయట రావాలి, బాగా ఫ్రై అయిందని అట్లా తెలిసేదంటే. బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు పాలకూర కదా, ఫ్రై అయ్యేసరికి బాగా కొంచెం అయిపోతుంది. ఓబ్బాయి ఎంత ఉంది అనుకుంటారు, కానీ ఫ్రై అయ్యేసరికి ఒక 2-3 సరిపోయేంత అవుతుంది. టేస్ట్ వేరేలా ఉంటుంది. నెయ్యి వేసుకొని ఉల్లికారంలో వేడి వేడి అన్నంలో తింటామంట. చూడండి ఎంత ఆకేసాను, చాలా తక్కువ అయిపోయింది. ఇంకా అయిపోతుంది కొంచెంగా. ఇది ఫ్రై అయ్యేదానికి చాలా సోపు తీసుకుంటుంది. అయితే బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, పాలకూర ఉల్లికారం రెడీ. రండి మీరు భోంచేద్దాం. ఇలా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.